హాయ్ ఫ్రెండ్స్, ఇది మా శబరిమల యాత్ర వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన. నేను జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. మా ట్రైన్ వచ్చేసి 8 PM నల్గొండ నుంచి ఉన్నది. ఓకే, నేను అక్కడికి స్టార్ట్ అయినా. మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాము. ఇక్కడ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే నల్గొండ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వడం జరిగింది. జస్ట్ ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా ట్రైన్ 2 hours లేట్ వస్తున్నది. 2 hours లేట్ వస్తుందని వెయిట్ చేసాము, బట్ అస్సలు అనుకోలేదు. అది 5 hours లేట్ వచ్చింది. నైట్ 1:30కి మేము ట్రైన్ ఎక్కాము. ఇక్కడ ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అది మొత్తానికి ట్రైన్లో స్టార్ట్ అయిపోయాం. వీడి అనిల్, పక్కన సంతు వర బ్రదర్, అండ్ మా పక్కన ఎదురుగా ఒక లవర్స్ బ్యాచ్ కూర్చున్నారు. మేము ట్రైన్ దిగేంత వరకు వాళ్ళ ఏషాలు అస్సలు చూడలేకపోయినాం. వీడి శ్రీకాంత్, డీసెంట్ బాయ్. అట్లా జరుగుతూ ఉన్నది జర్నీ. ఈ జర్నీలో వెదర్ చాలా చల్లగా అయిపోయింది. పోతూ ఉంటే చాలా వర్షం. తమిళనాడు డిస్ట్రిక్ట్ కూడా క్రాస్ అవుతున్నాము. నియర్ కేరళ వచ్చేసాము. ఓకే, ఇక్కడ వెదర్ మొత్తం ఇలానే ఉంది. మేము అనుకుంటున్నాము మా దర్శనం టైం వరకు వర్షం ఆగిపోతే బాగుంటుందని, బట్ అలా అనిపించడం లేదు. ఇక్కడ కాసేపు అలా డోర్ దగ్గర నిలబడడానికి వచ్చాము. కానీ చూపు మేర మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి. చుట్టూ కొండలు, పక్కన ఈ రామకృష్ణాడు ఆడేదో మాట్లాడుతుండు. మేము ఒక స్టేషన్లో నెక్స్ట్ ఆగాల్సి వచ్చింది. అక్కడి నుంచి ట్రైన్ ఒక 10 minutes వరకు ఆగింది. టీ కోసమని బ్యాక్ దాదాపు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. స్టాల్ వచ్చేసి కొంచెం మేమున్న క్యాబిన్కి చాలా లాంగ్ ఉన్నది. అలా ఒక టీ తాగి మళ్ళీ రిటర్న్ టు మా క్యాబిన్కి వెళ్తున్నాము. అదే టైంలో బ్యాక్ నుంచి సంతు వీడియో తీసినది. రైట్ సైడ్లో శ్రీకాంత్, మిడిల్లో అనిల్, అండ్ లెఫ్ట్లో కనిపిస్తున్నది నేను. మాకు ఎప్పుడెప్పుడు కొట్టాయం రైల్వే స్టేషన్ వస్తుంది, ఎప్పుడు శబరిమల వెళ్ళాలి అనే కుతూహలంతో ముందుకు సాగుతున్నాం. అండ్ ఈ వెదర్ వర్షం తగ్గితే బాగుంటుంది, మేము రేపు వెళ్ళేసరికి అని ఆలోచిస్తున్నాం. తగ్గాలని కోరుకుంటున్నాం, బట్ ఏమవుతుందో చూడాలి. బట్ ఏది ఏమైనా వర్షమైనా దర్శనం చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఖచ్చితంగా వర్షంలోనైనా కొండ ఎక్కుతాం ఖచ్చితంగా 100%. ట్రైనింగ్కి ఎంతసేపు అవుతుందో చూడాలి. ఆల్రెడీ 10 minutes కంప్లీట్ అయిపోయింది. మేము స్పెషల్ ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి దానికి ఎదురుగా ఎవడొచ్చినా వాళ్ళకి ఎదురుగా మేము వెళ్ళినా మేమే ఆగాలి. మేము కేరళ వచ్చేసాం. ఆల్రెడీ మాకు కనిపిస్తుంది కేరళ వైబ్స్ అని. పక్కన కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, అండ్ ఆ వెదర్, అక్కడ ఉన్న ఇండ్లు, అండ్ చాలా బాగున్నది. చాలా డిఫరెన్స్ ఉన్నది. వర్షం పడుతూ వర్షం మాత్రం తగ్గేదేలే అంటున్నది. అది వస్తూనే ఉంది. మా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ నియర్ కొట్టాయం స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. నేను అస్సలు ఊహించలేదు ఇది కొట్టాయం స్టేషన్ అని. నేను జస్ట్ వచ్చి వీడియో తీద్దాం అనుకునేసరికి ఆల్రెడీ కొట్టాయం స్టేషన్ వచ్చేసింది. నా నేమ్ బోర్డు కూడా మిస్ అయిపోయింది. ఏం చేసేది ఏం లేదు, వచ్చేసినాం. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాం. అంత ఆగమాగా ఉన్నాం. ఒకసారి మాట్లాడు. మా వాడంతా పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన పోషణ ఏంది ఖర్చు, బాగోగులు, మంచి చెడు జస్ట్ ఇప్పుడే కొట్టాయం స్టేషన్ రీచ్ అయినాం. ఇంకా ముందుకెళ్ళాలి. రైట్. ఏదేమైనా మొత్తానికి కొట్టాయం రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం. నెక్స్ట్ బస్ ఎక్కాలి. దానికన్నా ముందు కొంచెం బాగా ఆకలితో ఉన్నాం. దీని ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళాము. టిఫిన్స్ బాగున్నాయి, బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. 3 పూరీలు తీసుకున్నాం. నెక్స్ట్ అందరం డ్రాప్ అయిపోయినాం. మొత్తానికి తప్పగానే టిఫిన్ 1 plate
అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మేము బస్ కోసం వెళ్ళాలి. రోడ్ క్రాస్ అవుతున్నారు మా ఫ్రెండ్స్, నేను అవ్వాలి. వర్షం వస్తూనే ఉంది, ఈ వర్షంలోనే వెళ్ళాలి. చాలామంది స్వాములు ఉన్నారు. వెదర్ మీకు అనిపించేది ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్. నేను అవతలకి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అవతలకి వెళ్ళిపోయినారు. మావాడు వెనకకి తిరిగిస్తున్నాడు ప్రేమ్చంద్ నా కోసం. అంటే ప్రేమ ఎక్కువ వానికి. నేను కూడా వెళ్ళాలి, రోడ్ క్రాస్ అవ్వాలి. నాకు ఎందుకు లేట్ అయిందంటే నాకు టీ ఇష్టం. ఎక్కడ వెళ్ళినా టీ తాగుతుంటా నేను. దానికోసం తాగి వెళ్తున్నా, వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పంబాకి బస్ రెడీగా ఉన్నది. మా వాళ్ళు ఆల్రెడీ బస్ ఎక్కుతున్నారు. బస్ ఎక్కి మంచి విండో సీట్లో సెట్ అయిపోయారు. నాకు మాత్రం ఇరుకుగా ఉన్న సీట్లో కూర్చుని అస్సలు కంఫర్ట్ లేదు. కొండలు ఎక్కేటప్పుడు కొండ ప్రాంతం కాబట్టి అటు ఇటు వెళ్ళకుండా కడ్డీలతోనే ఫిక్స్ చేసి ఉంచారు. అది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అయినా తప్పదు. బస్ ఎక్కేసిన కర్ణాటక బస్ పంబాకి వెళ్తున్నాం. కొట్టాయం నుంచి వెళ్ళి. ఇది నా సీటు ఇక్కడనే ఉంటుంది. మా వాళ్ళు ఆల్రెడీ ఈవిడు ప్రేమ్చంద్ మొత్తం సెట్ అయిపోయినారు. మావాడు అనిల్ గాడు అండ్ సంత్ శ్రీకాంత్ మొత్తానికి సెట్ అయిపోయినాం. ఇంకా శబరిమల వెళ్ళే దారిలో ఉన్నాం. వీడి ప్రేమ్చంద్. నెక్స్ట్ మనకి ఎరిమేలు ఎక్కేసినాం. మనం చూసే సన్నివేశాలు అన్నవి. ఎవరైనా అయ్యప్ప భక్తులు ఫస్ట్ ఇక్కడ ఎరిమేలు వచ్చి ఇక్కడ వావర్ స్వామి మసీదు ఉంటుంది. వావర్ స్వామి మసీదు దర్శించి ఇక్కడ నుంచి వెళ్ళి పెద్ద పాదం చేసేవాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. కన్నస్వాములు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం వేసిన కన్నస్వాములు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. చాలా బాగున్నది ఇక్కడ వెదర్, చాలా సౌండ్లు. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం పంబాకి. వెళ్ళే దారిలో మాత్రం వెదర్ చాలా చాలా బాగున్నది. వర్షం వస్తూనే ఉన్నది. కొండల నుంచి వెళ్ళి మబ్బులు వచ్చినట్టు వెదర్ అసలు చాలా బాగున్నది. మధ్యలో టీ కోసం ఒక దగ్గర ఆగినాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ఏదైతే అనుకుంటున్నామో వచ్చేసినాం. పంబా దగ్గరికి వచ్చేసినాం. పంబా నది చూడ్డానికి చాలా చాలా బాగున్నది. అసలు ఆ పబ్లిక్, ఆ వెదర్ మీకు చూపిస్తాను ఇప్పుడు. పంబా రివర్, అనిల్, పంబా నది బ్రిడ్జ్ పైన వచ్చేసిన నేను. వెనక మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది పంబా నది. చాలా బాగుంది అసలు చూడ్డానికి. వాటర్ బాగా వస్తున్నాయి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా వస్తున్నాయి. పంబా నది బాగా ఫ్లో చాలా ఉన్నది. ఇక్కడ మేము ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చాలా చాలా బాగున్నది వెదర్ మాత్రం. ఇక్కడ ఒక వీడియోస్ అవన్నీ తీస్తున్నాను మా ఫ్రెండ్స్ కూడా. ఇక ఇక్కడ నుంచి స్నానాలు చేసి టికెట్స్ తీసుకొని దర్శనానికి బయలుదేరినాం. వర్షం అట్లనే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. అయినా కవర్లు తీసుకొని స్టార్ట్ చేసినాం. దాదాపు 30% ఎక్కడం అయిపోయింది. దాదాపు ₹2 పావులు వచ్చినాం. అర్థం కావట్లే కానీ వర్షం వాటర్లో కలిసిపోయింది. వర్షం వాటర్ వచ్చాము. మావాడు చెంత ఓన్లీ 100%, 50% మాత్రం రీచ్ ఇంకా 85% బ్యాలెన్స్ ఉంది. మావాడు పని పోయేసరికి ఇంకో దేవుడు అవ్వబడుతుంది. మావాడు పని అయిపోద్ది అనుకున్నా, కానీ వాడే గట్టిగా ఉన్నాడు. అది స్ట్రాంగ్ ఊకనే పెట్టలేదు. ఇంకా రాలేగా శ్రీకాంత్ గారు వచ్చారు ఇగో ఇక్కడ ఉన్నారు. ఎట్లుంది పరిస్థితి? ఏంది రైట్? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ముందుకు లైన్స్ వరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సివిల్ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. అక్కడి నుంచి సపరేట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి వేరే లైన్లో జాయిన్ అవుతుంటాం. ఇక్కడ చాలా స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. మాతో పాటు కవర్స్ తీసుకొని ఉన్నాం. ఇక్కడ నెక్స్ట్ మాత్రం సపరేట్ రాగానే ఆ వెదర్ మాత్రం అస్సలు మామూలుగా లేదు.
ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం. చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడ నుంచి మేము సపరేట్ లైన్లో ఉండి సపరేట్ వెళ్ళిపోయినాం. ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనం కోసమని చాలా ముందుకు వెళ్ళినాం. చాలా బాగా అనిపించింది పొగలు వెళ్తూ వెదర్ అంతా. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం మేమంతా. మా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోయారు, నేను వీడియో తీస్తూనే ఉన్నా. ఆల్రెడీ ప్రేమ్చంద్ కవర్ సంకన పట్టుకొని గ్రీన్ కలర్ టీషర్ట్ వెళ్తున్నాడు. అనిల్ నన్ను పిలుస్తున్నాడు ఇంకెళ్దామని. రామకృష్ణ ఏదో జారిపడినట్టుంది, వెళ్తున్నారు. ప్రేమ్చంద్ వీడి పేరు అది ఒక ఎమోషన్. నిజంగా వాడు లేకపోతే మా జర్నీ ఇంత బాగా రాకపోయేదేమో. ముందుకు వెళ్తున్నాం, కాళ్ళకు మొత్తం బాగా ఆయిల్ అండ్ అట్లా జారుతున్నది. అండ్ సివిల్ దర్శనం, ఇది సివిల్ దర్శనం లైన్లో వచ్చేసినాం. ఇక్కడి నుంచి కూడా చాలా లాంగ్ ఉన్నది. వెళ్తున్నాం, అదే దర్శనం గుండా వెళ్తూనే ఉన్నాం. ముందుకు వెళ్తున్నాం. ఇంకా సేపట్లో ఆ మణికంఠ స్వామి దర్శనం చేసుకుంటాము. నెక్స్ట్ గ్యాప్లో దర్శనం అయిపోయింది. అక్కడ ఫొటోస్ దిగినాం అండ్ వీడియోస్ కూడా దిగినాం. బట్ ఫైనల్గా ఫొటోస్ వస్తున్నాయి అన్న స్టేజ్లో అక్కడ ఉన్న పోలీస్ ఫోన్ లాక్కున్నాడు. మీకు ఇప్పుడు కనిపించేది మా దర్శనం అయిపోయిన తర్వాత దృశ్యాలు. అక్కడ కనిపిస్తున్నది 18 మెట్లు. చాలా బాగా అనిపించింది నిజంగా. అన్ని రోజులు పూజలు చేసి ఉండి ఆ 18 మెట్లకి స్వామివారిని దర్శించడం చాలా అద్భుతం. చాలా బాగా అనిపించింది. ఇది ప్రతి సంవత్సరం వెళ్ళాలని ఉంది. చాలా చాలా మంచి ఫీలింగ్తో ఉన్నాం దర్శనం అయిపోయిన తర్వాత. భక్తులకి కేరళ గవర్నమెంట్ మాత్రం చాలా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఎంత పబ్లిక్ వచ్చినా ఇంత ప్రశాంతంగా దర్శనం అయ్యేటట్టు చేసిరు. చాలా థ్యాంక్స్. వారి దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా 1 డే టైం ఉన్నది. ఆ 1 డే టైంలో 50 కిలోమీటర్స్ దూరంలో మాకు అలిపి బీచ్ ఉన్నది. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరం. చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. బీచ్లో మాత్రం చాలా ఫొటోస్ దిగినాం. దాదాపు ఒక 2 గంటలు సముద్రంలో ఎంజాయ్ చేసినాం. అనిల్ అండ్ రామకృష్ణ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళలో వస్తుంటే ఆ భయానికి అక్కడున్న ఆ ఇనుప కడ్డీలను పట్టుకుంటున్నాము. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్లో చాలా ఎక్కువ వస్తున్నది, భయంకరంగా ఉన్నది. బట్ అవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఫొటోస్లో మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే ఈ యొక్క వీడియో గురించి చెప్పాలి. ఫైనల్గా ఇది చాలా స్పెషల్ వీడియో నిజంగా. ఫైనల్గా ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అక్కడ అనిల్ ప్రేమ్చంద్ని భయపెట్టిస్తున్నాడు సముద్రంలో ఇస్తున్నట్టు. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మా ట్రిప్ అయిపోయింది. నా ఫస్ట్ వీడియో, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అందరికీ.